ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన నగర నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాబోయే గోదావరి పుష్కరాలు నాటికి రాజమహేంద్రవరాన్ని మరింత సుందరంగా సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగర అభివృద్ధిలో భాగంగా 10వ డివిజన్ విఎల్పురం వినాయకుడి ఆలయం వద్ద 7.85 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఆర్సీసీ కల్వర్ట్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. విఎల్పురం జంక్షన్ వద్ద ఉన్న కల్వర్ట్ చిన్నదిగా ఉండడంతో మోడల్ కాలనీ, ఆల్ బ్యాంక్ కాలనీ తదితర ప్రాంతాల ప్రజలు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల విజ్ఞప్తి మేరకు సమస్యను పరిశీలించి పాత కల్వర్టును విస్తరించి బలమైన ఆర్సీసీ కల్వర్టుగా నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ పనులు పూర్తయిన తర్వాత ట్రాఫిక్ సౌకర్యం మెరుగుపడడంతో పాటు వర్షాకాలంలో నీటి ప్రవాహానికి కూడా ఎలాంటి ఆటంకం ఉండదని వివరించారు. నగరంలోని ప్రతి డివిజన్లో అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. రోడ్లు, డ్రైన్లు, పార్కుల అభివృద్ధి, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ఎల్ఈడి వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో రాజమహేంద్రవరం నగరంలో 300 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇటీవల మరో 100 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచామని, అదనంగా డ్రైనేజ్ వ్యవస్థ సమగ్ర ప్రక్షాళన కోసం 140 కోట్ల రూపాయల పనులకు కూడా టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. మొత్తంగా 240 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభ దశలో ఉన్నాయని వివరించారు. రానున్న రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరిన్ని నిధులు మంజూరు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని నగరంలోని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ఇతర మౌలిక వసతులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రాజమహేంద్రవరాన్ని పరిశుభ్రమైన, సుందరమైన ఆధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు వాసిరెడ్డి బాబీ, చొప్పెర్ల భద్రరావు, కాన్బాయ్, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, అప్పారావు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. విఎల్పురం జంక్షన్లో ఏదైతే కల్వర్ట్ సమస్య ఉందో అది ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఒక 4-5 నెలల కిందట చెప్పడం, ఈరోజు ఆ పనిని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. సుమారు 8 లక్షలతోటి కల్వర్ట్ మరమ్మతుల పనులు జరుగుతూ ఉన్నాయి. చాలా కీలకమైంది, ఎందుకంటే పైనుంచి ఏదైతే మోడల్ కాలనీ, ఆల్ బ్యాంక్ కాలనీ మీదుగా వచ్చి అన్నిటికీ ఇదే కనెక్టింగ్ చాలా చిన్నది ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇది పెద్దది చేస్తూ ఉన్నారు. అలాగే ఈ వార్డు కూడా 10వ వార్డు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అవసరమైన చోట రోడ్స్ వేస్తూ ఉన్నాం, డ్రైన్స్ వేస్తూ ఉన్నాం, పార్క్స్ డెవలప్ చేస్తూ ఉన్నాం, అవసరమైన చోట ఎలక్ట్రికల్ పోల్స్ వేసుకుంటా ఉన్నాం, లైటింగ్ని ఎలిమినేట్ చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా ఏదైతే అవసరమో అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. 2 సంవత్సరాల్లో సుమారు 300 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క నగరంలో చేసుకున్నాం. దానికి అదనంగా నిన్న మొన్న సుమారు 100 కోట్లతోటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు టెండర్లు పిలవడం జరుగుతూ ఉంది. ఈ 100 కోట్లు కాకుండా మరొక 140 కోట్లు అదనంగా ఓన్లీ డ్రైనేజ్ వ్యవస్థ ప్రక్షాళనకి, కేవలం డ్రైనేజ్ వ్యవస్థ ప్రక్షాళనకి అవి టెండర్లు పిలుస్తూ ఉన్నాం. అంటే 240 కోట్లు ఈ నగరంలోని అభివృద్ధి కార్యక్రమాలకి టెండర్లకు వెళ్తూ ఉన్నాయి. ఇది స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నాం, ఇంకా ఆగస్టులో ఉన్నాం. వచ్చే 2-3 నెలల్లో ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్స్ ఇచ్చేదాన్ని బట్టి ఇంకా అసంత వర్క్స్ కూడా చేసుకునే అవకాశం ఉంది. తప్పకుండా పుష్కరాన్ని ఒక అవకాశంగా తీసుకొని నగరంలో అవసరమైన రోడ్స్, డ్రైనేజ్ వ్యవస్థ అన్నింటిని కూడా ప్రక్షాళన చేసి నగరం ఆరోగ్యకరంగా ఉంచేందుకు గాను, సుందరంగా కనబడేందుకు గాను కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది.